ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏఐ ఆవిర్భావంతో ప్రపంచంలోని పరిశ్రమలన్నీ వేగంగా మారిపోతున్నాయి. కొత్త వీడియోలు, ఫోటోలను క్రియేట్ చేయటమే కాదు, సృజనాత్మకతతో కూడిన సంగీత పరిశ్రమను ఏఐ మార్చివేస్తోంది. అమెరికాలో సూనో అనే ఏఐ మ్యూజిక్ సంస్థ ఏకంగా 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించగలిగింది. ఇప్పటికే ఉన్న పాటలు, ఆడియో ఫైళ్లను చిన్న చిన్న టోకెన్లుగా విడగొట్టి ఏఐకి శిక్షణ ఇస్తూ సంగీతాన్ని సృష్టిస్తోంది. సంగీతం రాని వారు కూడా మ్యూజిక్ కంపోజర్లుగా మారే అవకాశాన్ని ఏఐ అందిస్తోంది. మసాచ్యుసెట్స్లోని హార్వర్డ్ స్క్వేర్లో చిన్న స్టార్టప్గా మొదలైన సునో అనే సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వినియోగదారుల్ని కలిగిన అతిపెద్ద ఏఐ మ్యూజిక్ కంపెనీగా ఎదిగింది. కేవలం టెక్స్ట్ డిస్క్రిప్షన్ లేదా వాయిస్ మెయిల్ ఇస్తే చాలు, గానం, సాహిత్యం, సంగీతంతో కూడిన పూర్తి పాటను ఇది క్షణాల్లో సిద్ధం చేస్తోంది. ఆడియో ఫైళ్లను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి వాటిని మెషిన్ లెర్నింగ్ మోడల్ అర్థం చేసుకునేలా సునోను డిజైన్ చేశారు. సంగీతం రానివారు కూడా తమ భావాలను పాట రూపంలో మార్చుకునేలా చేయడమే తమ లక్ష్యమని సునో సీఈఓ మైకీ షుల్మాన్ చెబుతున్నారు. మరోవైపు ఈ కంపెనీపై కాపీరైట్ కేసులు పెరిగిపోతున్నాయి. అనుమతి లేకుండా తమ సంగీతాన్ని చోరీ చేసి వారి ఏఐ మోడల్కు శిక్షణ ఇస్తున్నారని ప్రముఖ రికార్డ్ లేబుల్స్ సునోపై కేసులు వేశాయి. అయితే వార్నర్ మ్యూజిక్ గ్రూప్ వంటి సంస్థలు వివాదాలను పరిష్కరించుకునే దిశగా సునోతో చర్చలు జరుపుతున్నాయి. పాత పాటలు, సంగీతాన్ని ఏఐతో మిళితం చేయటం హిప్ హాప్ వంటి కొత్త కళా ప్రక్రియలకు దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. In the past, we've had other tech developments. For instance, there's something called MIDI, which is a way of, it's like an abstraction of music. It's like symbols representing music, much in the way that notation was. When MIDI came around, there was a wave where people were concerned that it was going to take all the jobs and music making was going to go away. The truth of the matter is we got new genres. Like we would not have hip-hop today if it was not for MIDI. మరికొందరు సంగీతకారులు దీనిని మేధో సంపత్తి చౌర్యంగా అభివర్ణిస్తున్నారు. తమ పాటల్నే వాడుకుని తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.